యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హస్తినాపుర సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని ఒకానొక కాలంలో పాలించినవాడు శంతను మహారాజ్. ఈతనికి గంగాదేవికి జన్మించినవాడు దేవవ్రతుడు. ఈతడు యుక్త వయస్సు వరకు గంగాదేవి చెంతనే సకల విద్య సంపూర్ణుడై పెరిగి ఉన్నాడు. అనంతరం ఇతడు హస్తినాపుర సామ్రాజ్య బాధ్యతలు స్వీకరించవలసిన సమయంలో తన తండ్రి అయిన శంతనుడు పల్లెపడిచు అయినటువంటి జాలారి కన్య సత్యవతితో ప్రేమాయాణం సాగించగా తన సకల విద్యా పారంగతుడు అయినటువంటి కుమారుడు దేవవ్రతుడు ఉండగా నేను మీకు రాకుమారిని కాలేను అని సత్యవతి శాంతనని తిరస్కరించగా శాంతనుడు మనసు శిథిలమై అధోగతి పాలవగా జరిగిన విషయం తెలుసుకున్న దేవవ్రతుడు సత్యవతి వద్దకు వెళ్లి మా నాన్నగారిని పెళ్లి చేసుకున్నటకు నా జన్మ మీకు అడ్డం వచ్చినచో నేను ఆజన్మాంతం బ్రహ్మచారిని నా యావజ్జీవము హస్తినాపుర సామ్రాజ్య సంక్షేమములకు బద్ధుడినై ఉంటానని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటి నుండి అతనికి భీష్ముడు అని నామంతో పిలుస్తారు. శాంతను మహారాజు సత్యవతికి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అను పుత్రుడు జన్మించగా వీరిద్దరికి అంబిక అంబాలికలతో కళ్యాణం అయిన తరువాత అంగదేశ యుద్ధంలో చిత్రాంగదుడు వీరమరణం పొందగా విచిత్ర వీరుడు మద్యానికి బానిసై పట్టాభిషేకం జరుగు సమయంలో హఠాత్తు మరణానికి గురి అవుతాడు. అప్పుడు హస్తినాపురం తెలియని అంధకారంలోకి వెళ్ళిపోగా రాజ్య నియమం ప్రకారం వ్యాస మహర్షి యోగ దృష్టితో అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, దాసికి విదురుడు జన్మించగా ధృతరాష్ట్రునకు 9 కుమారులు కౌరవులు, పాండురాజునకు 5 కుమారులు పాండవులు జన్మించగా కౌరవులలో ప్రథమ పుత్రుడైనటువంటి వాడు దుర్యోధనుడు తన సోదరులు 99 మందితో కలిసి పాండవులపై చిన్నతనం నుంచి లెక్కలీలన్నీ పన్నాగాలు పన్ని తుదకు పాండవులకు లక్కా గృహదహనం, పాంచాలి పరాభవం, 12 ఏండ్లు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయించగా వీటన్నిటిలో విజయం సాధించిన పాండవులకు హస్తినాపుర రాజ్యంలో హక్కును పొందాలంటే మాతో యుద్ధం చేసి గెలిచి హక్కును పొందాల్సిందే అని నిర్మోహమాటంగా దుర్యోధనుడు చెప్పగా యుద్ధానికి సన్నాహాలు సిద్ధమవుతున్న వేళ ఈ సంజయ్ రాయబారాన్ని బాల వికాస్ స్టూడెంట్స్ మీ ముందుకు దృశ్య రూపంలో చిత్రీకరించడానికి వచ్చిన పిల్లలకు ఆశీర్వదించే ప్రార్థన. చర్చలు ఆరంభిద్దామా కేశవ? నిన్నటి వృష్టాన్న భోజనం తర్వాత నా కడుపు శాంతించింది, కానీ నా చేతులు శత్రువుల కంఠాలను బిగించాలని తహతహలాడుతున్నాయి. నా చేతులతో వాళ్ళని శాంతించు భీమా, కనీసం అతనిని రానివ్వండి. మనం ఎవరి వివాహంలోనైతే సంతృప్తిగా ఆరగించామో ఇదిగో మాటల్లోనే వచ్చేశాడు మన ప్రియ అభిమన్యుడు. ప్రణామాలు పితృవర్య. ప్రణామాలు మమ్మీ గారు. కీర్తిమాన్ భవత్స, నీవు నీ వివాహ వేడుకల్లో ఉన్నప్పటికీ నిన్ను పిలిపించినందుకు కాస్త ఆలోచన. శాంతిని కాపాడే బాధ్యత పాండవులదేనా, కౌరవులది కాదా? అయినా మనం కోరినదేంటి? కేవలం 5 ఊర్లు మాత్రమే. మనమెందుకు అడగాలి అర్జున?
నిజానికి ఇంద్రప్రస్థం మొత్తం మనదే. 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసినా కూడా మన రాజ్యాన్ని మనకు తిరిగి ఇవ్వలేదు. ఖచ్చితంగా మన రాజ్యాన్ని మనకు తిరిగి ఇవ్వాల్సిందే. మాట తప్పినది కౌరవులు, మనం కాదు. కాస్త సహనం వహించండి. సంజయ్ని వార్త విన్నంత వరకైనా మనం సహనం వహించాలి. హస్తినాపుర రాజ్యసభలో సంజయునితో పాండవులకు యుద్ధ సందేశం పంపుట. నా ప్రియమైన పాండవులు, ఈ యుద్ధం వల్ల ఏమి పొందుతారు? హింస, రక్తపాతం, మృత్యు. ఈ యుద్ధంలో ఇరువైపుల ఉన్నది నా వాళ్ళే. విజయం ఎవరు సాధించినా పరాజయం నాదే. రక్తపాతం ఎవరిదైనా కన్నీరు నాదే. కానీ మహారాజా, అదొక చిన్న నివేదన. ఒకవేళ మీరు ఆ పాండవుల ధర్మబద్ధమైన కోరికను అంగీకరిస్తే. మాట్లాడుకు సంజయ, ఈ విషయం గురించి చర్చించిన అవసరం లేదు. పురోహితుడిని మత్స్యరాజ్యాన్ని తీసుకువెళ్ళి ఆ పంచ పాండవులు వివరించు. హస్తినాపుర నిర్ణయం తీసుకున్నదని. సంజయుడు రాయభారిగా పాండవుల వద్దకు వెళ్ళుట. సమావేశాన్ని వాయిదా వేద్దామా కేశవ? సూర్యాస్తమయం కాబోతున్నది. నిస్సందేహంగా కురువంశానికి సూర్యాస్తమయం కాబోతుంది. మరి మీ ఇద్దరు? మీరు వెళ్ళండి సోదరా. నాకు హస్తినాపుర సమాధానం తెలిసినంత వరకు నేను విశ్రాంతి తీసుకోలేను. మీకు నిద్ర పట్టదని అనుకుంటున్నాను కేశవ. స్వాగతం సంజయ. అసంపూర్ణంగా కాదు, మీ సంపూర్ణ దర్శనం కావాలి. దర్శనము, ఆశీర్వాదము కావాల్సింది నాకు కేశవ. రండి, ఆసీనుల కండి. ఇదిగో ఈ ఫలాలను స్వీకరించండి. విచారించకు సంజయ, నీవు తెచ్చిన వర్తమానం ఎటువంటిదైనా ఫలాలు మాత్రం మధురంగానే ఉంటాయి. స్వయంగా తెచ్చాను. నేను తెచ్చిన సందేశం, ఆ మాటలు నేను ఎంచుకున్న కాదు కృష్ణ. నీకెలా చెప్పను? చెప్పనవసరం లేదు సంజయ, మీ మౌనమే అంతా చెబుతుంది. కానీ వాళ్ళ నుండి ఈసారి కూడా ఎటువంటి సానుకూల స్పందన రాలేదు కృష్ణ. మనం యుద్ధం వద్దనుకుంటున్నాం, కౌరవులు శాంతిని వద్దనుకుంటున్నారు. నీవు నీ వింటున్నాన్ని సంధించిన మాట, అలానే నీ బాణాలను వదిలిపెట్టు. వాటిని ఉపయోగించే సమయం ఆసన్నమైనది. వెళ్ళి వారిని వివరించు సంజయ. హస్తినాపుర సమాధానం అవగతమైనదని. సంజయుని వార్త విన్నాక హస్తినాపుర రాజ్యసభ. నిజమైన సమాధానాలన్నీ హస్తినాపుర యుద్ధ భూమిలో తెలుస్తుంది. అడగడానికి ప్రశ్నలు కూడా మిగలవు. హస్తినాపుర సామ్రాజ్యం నా ప్రాణం కంటే ఎక్కువ. పాండవులకు ఒక్క అంగుళం కావాలన్న నాతో యుద్ధం చేయవలసింది. మిక్స్గా ఇచ్చే ప్రసక్తి లేదు. మీకు అర్థమయ్యేలా ఒక విషయాన్ని చెప్తాను, వినండి దుర్యోధన. నేను మీ పక్షాన ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి హాని చేయలేను. అంతేకాక హస్తినాపుర సామ్రాజ్యాన్ని కాపాడుతాను అన్న మాటకి కట్టుబడి ఉన్నాను. నేను ప్రాణాలతో ఉండగా వాళ్ళకి ఎటువంటి హాని చేయలేను. అంతేకాక పాండవులకు కూడా ఎటువంటి హాని కలిగించను. ఎందుకంటే కౌరవులు పాండవులు ఇరువురు నాకు సమానమే. నా వంశస్థులపై ఎటువంటి హస్తప్రయోగం చేయను. వంశమా? వంశం అంటే ఏమిటో నన్నారు కంటే పితామహ. నేను అంగరాజు కర్ణుడిని. యుద్ధంలో నా అంతిమ గడియలలో హస్తప్రయోగ విద్యలో పరిశోధనకి శపించబడి ఉన్నాను. అయినప్పటికీ యుద్ధానికి పూర్తిగా సిద్ధపడి ఉన్నాను. ఇక నేను సేనాధిపతులతో యుద్ధం చేయబోతున్నాను. కన్నా నువ్వే లేకపోతే నా బలం సతమైపోతుంది. నువ్వు చింతించుకు దుర్యోధన. భీష్మ, ద్రోణ, కృపాచార్య వంటి మహావీరులు అంతమంది ఉన్నప్పటికైనా యుద్ధభూములు అర్జున శిరస్సు ఖండించేది నేనే. సంజయ రాయభారం అయిన పిదప యుద్ధంలో సహాయం కొరకు అర్జునుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుని సందర్శించుట. ఈ యాదవుడు పాదాల చెంత నేను కూర్చోవడమా? ప్రణామాలు కేశవ. ఓ పార్థ, నీవా? ఏంటిలా? కృష్ణ, నేను ఏ కారణం చేత వచ్చాను అదే కారణం కావచ్చు. యుద్ధంలో నీ యొక్క సహాయం కోరడానికి. ఓ దుర్యోధన, నీవు ఇక్కడే ఉన్నావా?
నాకు ఇంతటి సౌభాగ్యమా? సౌభాగ్యం నాది కేశవా, నీవు వచ్చావంటున్నావు కదా, ముందుగా వచ్చిందే నేను. కావాలంటే అర్జునుడు కూడా అడగాడు. అన్న దుర్యోధనుడు చెప్పేది వాస్తవమే కృష్ణ, ముందుగా వచ్చింది దుర్యోధనుడే. కాబట్టి ముందుగా కోరుకునే అర్హత నాకే ఉంది. కానీ ముందుగా నేను చూసింది అర్జునుడు. పైగా అర్జునుడు నీకన్నా చిన్నవాడు కూడా. నా ఉద్దేశంలో అర్జునుడు కోరుకోవడమే ధర్మం. ఏం కావాలో కోరుకో అర్జున. ఓవైపు నా నారాయణ సేన, మరోవైపు కేవలం నేను మాత్రమే. ఇందులో ప్రత్యేకంగా అడగడానికి ఏముంది కేశవ, నేను తమరినే ఎంచుకుంటాను. అయితే నారాయణ సేన నాది. మా తమ్ముడు మాట నేను ఎలా కాదనగలను? నారాయణ సేనతో సంతృప్తి పడతాను. దుర్యోధనుడు చాలా సంతోషంగా ఉన్నాడు పార్థ. నీవు తెలివిగానే ఎంచుకున్నావా? నిరాయుధుడైన ఈ శ్రీకృష్ణుడితో యుద్ధంలో నువ్వు ఏం సాధించగలవు? ముల్లోకాలని ఏలై హస్తములకు నన్ను నేను అర్పించుకుంటున్నాను కృష్ణ. సైన్యమంతా దుర్యోధను వైపు ఉన్నప్పటికీ కూడా సైన్యాధ్యక్షుడైన తమరు నా వెంట ఉన్నారు. నాకు తమరి మార్గదర్శనం కావాలి కృష్ణ. లక్ష్యాన్ని నేను చేరుకుంటాను, మీరు ఆ దిశ వైపు నడిపించండి. బాణాన్ని నేను సంధిస్తాను, కానీ అంధకారంలో కాదు, తమరి ప్రకాశంలో. చివరకు కౌరవులు పాండవుల మహాసంగ్రామం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమవేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే మహాభారతం.